కోతుల అందరు దేవుళ్ళ మీద ఒట్టు తినాడు. మరి రైతు బంధు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేము. 1 ఎకరా అంటున్నాడు, 2 ఎకరాలు అంటున్నాడు, ఇప్పటికి కూడా మొత్తం ఎప్పుడు కూడా ఇవ్వలేము. రుణమాఫీ అన్నాడు, సగం కూడా రాలే. మళ్ళీ పైనుంచి ఏం చేస్తున్నాడు అంటే రైతులకు మొత్తం ఫర్టిలైజర్స్ మీద విపరీతమైన రేట్లు పెంచాడు. యూరియా దొరకడం లేదు, డిఏపి దొరకడం లేదు, విత్తనాలు దొరకడం లేవు. ఎక్కడ కూడా ఒక దిక్కు వర్షం కురవని పరిస్థితి ఒక దిక్కు ఉంటే ఈరోజు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ఒక రాక్షస అవతారం ఎత్తి ఈరోజు రైతులను అందరిని కూడా నడ్డి విడుస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకటి. రెండవది నేను ఏమంటున్నానంటే ఎంతోమంది యువకులు రేవంత్ రెడ్డి గారు రావాలి కాలుకు బట్ట కట్టుకొని కూడా వాళ్ళందరూ తిరిగారు నిరుద్యోగులంతా. ఈరోజు అశోక్ నగర్ పోదామని చెప్తున్నా. అశోక్ నగర్ వస్తే ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎంతమంది ప్రిపేర్ అయ్యి వాళ్ళ ఆర్థిక స్తోమత లేకుండా ఎంతమంది ప్రిపేర్ అయ్యి అప్లపాలయ్యి ఎలా అశోక్ నగర్లో తిరుగుతుండో మనం దాన్ని కూడా ఒకటి చూడవచ్చు. నేను ఒకటి అంటున్నా, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు.